రికార్డింగ్ నంబర్ 24. మాస్టర్ ఈకే రాసిన గోదా వైభవము అనే పద్యకావ్యం మనం కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ నిశ్చితార్థము అని హెడ్డింగ్ ఉన్నది. 24వ రోజు తెల్లవారుతూ ఉన్నది. గోద మళ్ళా తెల్లవారుజామునే రంగనాథుడి హృదయంలో నుంచి మెలకు తెచ్చుకొని తండ్రి ఇంట్లో ఉన్న తన శరీరంలో ప్రవేశించి లేచి కోనేటిలో స్నానం చేసి నల్ల కలువ పూలు తెల్ల కలువ పూలు రెండు కలిపి కల్నేతగా పూలదండ అల్లి తను మెడలో వేసుకుంది. ఇంతకు ముందు తన హృదయంలో కేవలం ప్రేమ అంకురించినప్పుడు, కొంచెం కొంచెం ప్రేమ వచ్చినప్పుడు ఆవిడ తెల్ల కలువలతో దండ అల్లింది. తనకే తెలియకుండా వచ్చిన వాడెవరో ఏ స్వామో అనే తెలియని ఒక చీకటి మనసులో ప్రవేశించినప్పుడు నల్ల కలువల దండ అల్లింది. ఇప్పుడు రెండు రంగులు కలిపిన కలువ దండ అల్లిందనమాట. కొంత సిగ్నిఫికెంట్గా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే రాత్రి పగలు అనేవే తెల్ల కలువలు నల్ల కలువలు. జ్ఞానము అజ్ఞానము అని కూడా చెప్పుకోవచ్చు, తెలిసి తెలియని స్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ఆకాశంలో అందాలన్నింటినీ చూడాలని చెప్పి తోటల్లో పూలు పూసినట్టుగా చుక్కలన్నీ 27 చుక్కలు వచ్చినాయి. 27 నక్షత్రాలు ఉన్నాయని చెప్పుకుంటాం కదా, వాటి పుప్పడులన్నీ ఆకాశంలో విరజిమ్ముతూ ఉన్నట్టుగా అనేక చిన్న 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 చుక్కలతో ఆకాశం అంతా నిండిపోయిందిట. మనం నిజంగా చూస్తే ఆకాశంలో ఎన్ని చుక్కలు, ఎన్ని నక్షత్రాలు, ఎట్లా వెదజల్లినట్టుగా పూలు చల్లినట్టుగా పుప్పొడి అంటున్నారు, చిన్నవిగా కనపడతాయి కాబట్టి ఆ పుప్పొడి చల్లినట్టుగా ఉన్నదిట ఆకాశంలో. ఆ నక్షత్రాలన్నీ పూలైనట్టు ఆ పూలల్లో నుంచి పుప్పొడి రాలితే ఎలా అంతా స్ప్రెడ్ అవుతుందో అలా ఉంది అని చెప్పి అనిపించింది ఆవిడకి. 7 పూలు పూసిన పూల తీగ ఒకటి గాలికి ఎగిరి నాట్యం చేస్తున్నట్టు సప్తర్షి మండలం అంతా మెల్లగా కదిలి ఆ మంచు తెరలు కప్పిన కొద్ది వెలుగులో ప్రయాణం చేస్తున్నట్టుగా కనిపించింది. సప్తర్షుల్ని పిలిచాడు కదా పెళ్లికి, మొత్తం సప్తర్షులందరూ వస్తూ ఉన్నట్టుగా 7 పూలతో నిండిన పూల తీగ కదిలి వస్తూ ఉన్నట్టుగా అనిపించిందిట. గోదాదేవి గర్భగుడిలోకి వెళ్ళి కృష్ణుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఆనందంతో నమస్కారం చేసి తన మెడలో ఉన్న దండని తీసి చక్కగా పరమాత్మకి అలంకరించింది. ఆ అలంకారం చేసేటప్పుడు ఇదివరకటిలాగా చిన్నపిల్లల లక్షణాలు ఏమీ చూపించకుండా, తనకు పెళ్ళవుతోంది, అది కూడా వేరే వాళ్లతో పెళ్ళవుతోంది కాబట్టి ఎంతో గౌరవంతో భక్తితో ప్రేమతో ఆవిడ ఆ పూలదండ కృష్ణుడి మెళ్ళో వేసింది. కేవలం దైవము భక్తురాలు మటుకే ఉన్నారు ఇప్పుడు అక్కడ. అలాగే గోదాదేవి ఎలా ఎంత దూరంగా భయంగా భక్తిగా దూరంగా నిలబడి పూజ చేసిందో, అదే రకంగా స్వామి కూడా చాలా గౌరవంతో ఆమెని ఆశీర్వదించినట్టుగా కనపడిందిట. ఇంతకు ముందు తన సంకల్పం నెరవేరాలంటే ఆవిడ కృష్ణుడే భర్త అని అనేక రకాల చిలిపి చేష్టలన్నీ చేసింది. కానీ వివాహం నిశ్చయం అయిపోయింది వేరే వాళ్ళతో కాబట్టి ఎంతో గౌరవంగా ఉన్నదిట ఆవిడ ఆయన దగ్గర ఇప్పుడు. అంటే వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు కదా, చిన్ని కృష్ణుడి దగ్గర వెళ్ళి నువ్వు అన్నీ అక్కడ వెళ్ళి కూర్చోకూడదు, భక్తిగా ఉండాలి, దూరాన్ని మెయింటైన్ చేయాలి భగవంతుడితో అని చెప్పింది ఆవిడ. ఆకాశం చక్కగా నీలం రంగులో ఎంతో అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఇంకా అంటే తెల్లవారలేదు, సూర్యకాంతి రాలేదు. ఆ బ్రాహ్మీ వేళలో, బ్రాహ్మీ ముహూర్తము అని అంటాం తెల్లవారుజాముని, ఋషీంద్రులందరూ కూడా సప్త ఋషీంద్రులు భార్యలందరితో సహా భూమి మీదికి రథాలు దిగి అడుగు పెట్టారు. వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి చిక్కని కాంతులు భూమి మీద వైకుంఠాన్ని సృష్టించినట్టుగా అనిపించిందిట. వెలుగు ముద్దలుగా నడిచొస్తూ ఉన్న సప్తర్షి దంపతులందరూ కూడా మన్నారు దేవుడి ఆలయం దగ్గరికి నడిచొచ్చారు, కృష్ణుడి ఆలయం దగ్గరికి నడిచి వచ్చారు. విష్ణు చిత్తులు ఋషీంద్రులు, విష్ణు చిత్త ఋషీంద్రులు అంటున్నారు, ఆయన ఋషి కదా, అందుకనే వాళ్ళ రాకని గమనించి వాళ్ళకి చక్కగా స్వాగతం చెప్పాడు. భక్తి శ్రద్ధలతో వాళ్ళకి ఎదురుగా వెళ్ళి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వాళ్ళకి గౌరవ సూచకంగా శంఖనాదాలు కాహళధ్వనులు అన్నీ కూడా మోగింపజేశాడు. పూజ్యులైన వృద్ధ వైష్ణవ స్వాములు సన్నిధి చేసిన సభలో, అంటే వైష్ణవ స్వాములు ఆల్రెడీ వచ్చి సభలో కూర్చొని ఉన్నారు, ఆ సభలో ఋషీంద్రులందరికీ కూడా, ఈ సప్త ఋషులకి కూడా మంచి మంచి ఎత్తైన ఉత్తమమైన ఆసనాలు, అంటే
కూర్చోటానికి ఆసనం సమర్పించి నమస్కరించాట. వాళ్లకు వినయంగా ఇలా చెప్పాట విష్ణు చిత్తుడు, సమస్త సృష్టి అవతరించడానికి పరమాకాశం కూడా పుట్టక ముందు, ఇంకా ఆకాశం కూడా పుట్టక ముందు ఒక చోట తూర్పు దిక్కు అనే తత్వం ఒక పువ్వుగా పుట్టింది, మొలకెత్తి మొగ్గ తొడిగింది, దానికి 7 రేఖలు విరిసినాయి. పుణ్యాత్ములైన మీరే ఆ 7 రేఖలు. ఒక పద్మానికి 7 రెక్కలున్నాయిట, ఆ 7 రెక్కలే మీరు. అవ్యక్తం నుంచి పరమాకాశము అనే బిడ్డ ప్రసవించబడినప్పుడు, అంటే అవ్యక్తం అంటే కనపడని చోటు నుంచి, కనపడని దాని నుంచి, వ్యక్తం కాని చోటు నుంచి ఆకాశము అనేటటువంటి ఒక బిడ్డ పుట్టినట్టుగా ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారన్నమాట. ఆకాశమే ఒక పిల్లవాడైనటువంటి, ఎవరెవరు పుడతారో వాళ్ళందరూ బిడ్డలే కదా. ఆ తర్వాత ఆకాశం నుంచి ప్రజాపతులు, దేవతలు, తర్వాత సప్త ఋషులు వచ్చారు అని చదువుకున్నాం మనం కూడా. ఆ తర్వాత ఆ స్థితిలో నుంచే మహత్ అనే తత్వం పుట్టింది, దాని నుంచి ఆకాశం మొదలైన పంచభూతాలు పుట్టినాయి. ఇది పురాణాల్లో చక్కగా రాసినటువంటి సృష్టి క్రమమే కదా అంటున్నారు. కానీ పంచభూతాల్లోని ఆకాశం కాకుండా బ్రహ్మలందరికంటా ముందుగా సృష్టి రాకముందు ఒక ఆకాశం, ఒక బ్రేక్ త్రూ కావాలి, ఒక అవకాశం కావాలి. అది ఆకాశం కాదు కానీ సకల సృష్టిలకు అదొక స్పందన. అది కూడా పుట్టకముందు సృష్టికి మెయిన్గా లోపలగా ఉన్న 7 మడతల మూల కిరణం ఒకటి నారాయణుడి సంకల్పంలోనే ఇమిడిపోయి ఉన్నది. ఆ 7 మడతల ధర్మము 7 లోకాలుగా, 7 వ్యాకృతులుగా, 7 కిరణాలుగా, 7 స్వరాలుగా, 7 ధాతువులుగా, చిట్ట చివరికి భౌతిక స్థాయి దాకా, అంటే ఫిజికల్ గా శరీరాలు ధరించేదాకా పనిచేస్తుంది అదే తత్వం. ప్రతి సౌర కుటుంబాల్లోనూ ఈ 7 ధర్మాలే గ్రహాల తత్వాలుగా, గ్రహ గోళాలుగా రూపొంది పనిచేస్తున్నాయి అంటున్నారు. అంటే ఒక తత్వాన్ని, భూమి మొత్తాన్ని సృష్టిలో ఆ తత్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు అన్నమాట. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడని మనం అనుకుంటాం, కానీ అసలు సూర్యుడు ఉదయించడం వల్లనే దానికి తూర్పు అని పేరు వచ్చిందని మయూర మహాకవి అనే ఆయన సూర్య శతకంలో వర్ణించారట. ఇదే నిజం కదా న్యాయానికి. సూర్యుడు ఉదయించడం అంటే ఒక రోజు అనే చిన్న కాలానికి ఒక స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఒక కాల విభాగాన్ని ఒక యుగము అంటారు. అట్లాగే సృష్టికి ప్రారంభాన్ని ఒక తూర్పు అని సంకేతించారు ఇక్కడ. అట్లాంటి తూర్పుగా సప్తర్షి కూటమి మొత్తం ఒక తూర్పు దిక్కు అయినట్టుగా వర్ణించారు అంటున్నారు. సృష్టిలో ఉన్న అనుసంధానం అంటే సింథసైజు, సమన్వయ తత్వాన్ని నారదుడు అని చెప్పారు. మొత్తం సమన్వయం చేసేవాడు ఎవరంటే నారదుడే. ఆ తత్వమే నారదుడి యొక్క రూపం అన్నమాట. ఒక బ్రహ్మ పుట్టిన తర్వాత నారదుడి తత్వం నారదుడుగా అవతరిస్తుంది, ఆ తత్వమే నారదుడుగా అవతారం దాలుస్తుంది. ఇట్లాంటి బ్రహ్మలు నారదులు ఎంతమందో ఉన్నారుట. వీళ్ళందరికీ ముఖ్యమైన మూలమైన ఒక బ్రహ్మ తత్వం సప్తర్షి తత్వంగాను, నారదులందరికీ మూలమైన మూలతత్వాన్ని సప్త ఋషుల శ్వాస రూపమైన నారద తత్వంగాను కూడా ఇక్కడ వ్యవహరించారు అంటున్నారు. మహాత్ములారా, ప్రాతకాలాన్ని మిమ్మల్ని స్మరించుకుంటే సకల పాపాలు పోతాయి ఎవరికైనా కూడా. అట్లాంటి మీకు ఈ దేవాలయంలో, నా శరీరం అనే ఆలయంలో హృదయం సమర్పించి నమస్కారం చేస్తున్నాను. తృప్తి, క్షమ అనే లక్షణాలు మీ తమ పాదపద్మాలే. మా భక్తి మార్గ సాధనలో మీరు చూపించే రాజమార్గంలో ప్రయాణం చేయటానికి మీ పాదపద్మాలే మాకు అమృత తుల్యమైన విషయాలుగా మాకు ఉపయోగపడతాయి. అట్లాంటి పాదపద్మాలను మా శిరస్సుల మీద ఉంచి అనుగ్రహించండి అని, అంటే ఆయన తల వాళ్ళ పాదాల మీద పెట్టి నమస్కారం చేసుకున్నాడు అన్నమాట. ఋషీంద్రులు విష్ణుచిత్తుడి మాటలకు ఇట్లా అన్నారు. విష్ణుచిత్త, నీకు, నీ బంధువులకు, శిష్యులకు, పరిజనులకు వైభవోపేతమైన శుభం కలుగుతుంది నాయన. సజ్జన సంప్రదాయంగా వేద మార్గాన్ని ప్రతిష్టాపన చేస్తున్న మీ జీవన మార్గానికి శుభం కలుగుగాక అని ఆశీర్వదించారు. ఒకే పద్యంలో 2 భాషలు ఉపయోగించడాన్ని మణిప్రవాళి శైలి అని అంటారట. సుప్రసిద్ధ కవులందరూ ఈ శైలిని ఒక చమత్కారంగా వాడారు. సంస్కృతం, తెలుగు కలిసిన ఈ పద్యం కూడా అలాంటిదే అంటున్నారు. వశిష్ఠ మహర్షి ఇట్లా అన్నారట. విష్ణుచిత్త,
పూజ్యులైన పెద్దలు కూడా నీ పేరు ఎంతో ఘనంగా చెప్పుకుంటున్నారు. పూర్వం ఏనాడో తూర్పు దిక్కులో కొత్తగా ఉదయం జరిగినప్పుడు ఆది ఋషుల కిరణాలు ప్రసరించినయి. అప్పటికి భూమి అనే తత్వం దున్నబడని భూమిగా అహల్య అనే పేర బీడు వారిపోయి ఉన్నది. ఆ ఋషి కిరణాలు నాగేటి కర్రులుగా ఆ భూమిని దున్నినప్పుడు ఆ నాగేటి చాలులో లక్ష్మీదేవి జనకుడి కూతురుగా పుట్టింది. సూర్యవంశాన పుట్టిన చిన్న మబ్బు తునకతో ఆవిడకి పెళ్లి జరిపించాను. ఇదొక విచిత్రమైన భావన. అహల్య అంటే దున్నబడని బీడువారిన భూమి. సూర్యుని కిరణాల నుంచి మేఘాలు వస్తాయి. అలా సూర్యవంశంలో పుట్టిన మేఘశ్యాముడైన వాడు రాముడు. మబ్బు యొక్క పాదాలు అంటే వాన చినుకులు. వాని స్పర్శ చేత బీడువారిన భూమి సచేతనమై సారవంతమైంది. సూర్యకిరణాల స్పర్శతో లోపలి ప్రాణశక్తి పైకి ఉబికి వచ్చింది. అదే భూమిని దున్నడం. దానివల్ల భూమిలో నుండి సస్య సంపద రూపంలో లక్ష్మీదేవి అవతరించింది. ఆ పైరులకు మళ్ళీ మేఘాల నుంచి వర్షపు నీరు తగిలితే గాని అవి పంటను అందించవు. అది రామాయణంలోని ఒక కోణం నుంచి సమన్వయం. ఇట్లాగే భూమిలో ఉన్న ఖనిజాలు ధాతువుల పెరుగుదలకు కూడా మబ్బులు వర్షాలు సూర్యకిరణాలు ఎంతో ముఖ్యమైనవి కాబట్టి ఆ విషయం శాస్త్రజ్ఞులందరికీ తెలుసు అంటున్నారు. అహల్య కథని ఇక్కడ చక్కగా సమన్వయం చేశారు. అహల్యాదేవి అంటే దున్నని భూమిట. అంటే మనకేం చెప్తారు, ఆవిడ రాయి అయిపోయింది అని చెబుతారు. అంటే మొక్క మలవకుండా ఏ రకమైనటువంటి ప్రోగ్రెస్ లేనటువంటి ఒక రాయిలాగా ఉండిపోయింది ఆవిడ. శ్రీరామచంద్రుడు అనే మబ్బు తునక నుంచి వర్షించిన నీటి వల్ల ఆవిడ మళ్ళీ వృద్ధి చెందింది. ఆవిడలో ఆ రాయి అనే తత్వం పోయి సస్యశ్యామలమైంది అని ఇక్కడ సింబాలిజం అన్నమాట. మనకు దాన్నే కథలో ఆయన పాదం తగిలి రాయి కాస్త స్త్రీగా మారిపోయింది అని చెప్పి చెప్పుకుంటాం మనం. సీతాదేవికి సూర్యవంశపు మబ్బు తునకతో పెళ్లి జరిపించాను అని వశిష్ఠుల వారు చెప్పడం కూడా బాగుంది, తమాషాగా చెప్పారు ఇక్కడ. మబ్బు తునక అంటే శ్రీరామచంద్రుడు, సూర్యవంశపు మబ్బు తునక అని ఇక్కడ చెప్పారు. అంటే సూర్యవంశ కుల తిలకుడు కదా శ్రీరామచంద్రుడు, అందుకని అట్లా అన్నారనమాట. సూర్యవంశము అంటే కూడా మరి వాన రావాలంటే సూర్యుడి ద్వారానే నీళ్లు పైకి వెళ్ళి వాన రావాలి కాబట్టి అది సూర్యవంశం అయింది. అంతా మొత్తం పురాణాలన్నీ కూడా ఇట్లాగే సింబాలిక్ గా సృష్టికి సంబంధించిన కథలుగానే ఉంటాయి. సృష్టిని కథగా చెప్పినప్పుడు మనుషులుగా చెప్పినప్పుడు ఇలా వస్తుంది అన్నమాట. దేవతలుగా చెప్పినప్పుడు ఇలా తమాషాగా చెప్పారు. ఇదొక విచిత్రమైన భావనగా ఉంటుంది. అహల్య అంటే బీడువారిన భూమిని మనకెవరికి తెలియదు కదా, వేరే ఏదో అనుకుంటాం మనం, మనిషిగా ఊహించుకుంటాము, ఒక భార్యగా ఊహించుకుంటాం ఆవిడ్ని. ఇదే విధంగా సృష్టి పుట్టక ముందే సప్తర్షి కూటమి అంటే సప్తర్షులందరూ కలిసి భూమి అనే తత్వానికి వాళ్ళ వల్లనే ఒక చక్కని మొక్క మొలిచేటటువంటి లక్షణము, ఎవల్యూషన్లో బాగా పెరగటం అవన్నీ కూడా వస్తాయి. ఆ కథలన్నిటికీ కూడా ఆ సమన్వయాలన్నీ ఒక్కొక్కటి భావన చేసుకుంటే మనం అవకాశం వచ్చినప్పుడు పెద్దలు అనుగ్రహించినప్పుడు అవి కూడా చెప్పుకోవచ్చు అంటున్నారు. జనక మహారాజుకు భూమి దున్నితే గాని అయోనిజగా జానకీదేవి దొరకలేదు. భూమి దున్నకుండానే నీకు అయోనిజ అయిన పుత్రిక లభించింది కదా. మా రంగడు కూడా మబ్బుతునక వంటి వాడే, మంచివాడు, రసికత తెలిసినవాడు, కస్తూరి రంగులో మెరిసిపోయే మా రంగడు కూడా మబ్బుతునక లాంటి వాడే. వాడికిచ్చి నీ అయోనిజ కూతుర్ని పెళ్లి చేయటం బాగుంది అంటున్నాడు వశిష్ఠుడు. ఆకాశంతో సహా పంచభూతాలు ఏ పరమాకాశంలో మబ్బుల్లాగా పుట్టి విడిపోతూ ఉంటాయో ఆ పరమాకాశపు నీలవర్ణాన్నే, నీలపు రంగునే తన రూపంగా ధరించిన శాశ్వత స్వరూపుడు రంగనాథుడు. ఆకాశము అంటే కూడా పంచభూతాలకి బ్యాక్గ్రౌండ్. ఆకాశం అనేది అంటే ఒక చోటు ఉంటే కదా, ఆకాశం పుట్టడానికి కూడా ఒక చోటు ఉండాలి, అది చెప్తూ ఉన్నారనమాట. ఈ పంచభూతాల్లో ఉన్న ఆకాశం తర్వాత వచ్చింది. మెయిన్గా మొత్తం సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి ఆకాశ తత్వం ఒకటి విడిగా ముందర ఉండాలి, ఉండి తీరాలి అంటున్నారు. ఆకాశంతో సహా అని అందుకని చెప్పాల్సి వచ్చింది. పెద్దవాళ్ళందరూ ముద్దుగా కస్తూరి రంగడు అని ఆయన పిలుస్తూ ఉంటారు. ఇంకా చెబుతూ ఉన్నాడు వశిష్ఠుల వారు, పెళ్లి కొడుకు గురించి చెప్పాలి కదా, మరి పెళ్లి పెద్ద కదా ఆయన. ఈ మా కస్తూరి రంగడు కస్తూరి రంగువాడు, మేమందరం ఆయన కస్తూరి రంగడు అని పిలుచుకుంటూ ముద్దు మురిపాలతో పెరిగినవాడు,
ముద్దు మురిపాలతో పెరిగిన చిన్నవాడు, పెరగకుండానే అన్ని విధాల పెద్దవాడు. ఎందుకంటే పరమాత్మ వస్తువే కదా, ఎక్కడ తేడా లేదు, పరబ్రహ్మతత్వం కాబట్టి పెరిగినా పెరగకపోయినా పెద్దగానే ఉంటాడు. ఎంత పెరిగినా లేత వయస్సులోనే ఉన్న చిన్నవాడు. తులసివనంలో దొరికిన మీ భూమి పుత్రికను మా రంగనాథుడికి ఇవ్వమని అడగటానికి వచ్చాము అని చెప్పాట వశిష్ఠుల వారు. చక్కగా ఆఫర్ చేశాడనమాట. మరి పిల్లని అడగలేదు కదా ఇంతవరకు. సో తులసి ఆకులతో ఎంతో శుద్ధి జరుగుతుంది కాబట్టి ఎట్లా చెబుతుంది, రంగనాథుని కడగటానికి వచ్చాము అంటే కడగటము అనే మాట కూడా ఒక అశ్లేషగా ఈ మాటల్లో అవకాశం ఉంది. కడిగితే చమత్కారంగా కడిగితే పోయే విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి అలా మా రంగనాథునికి కడగటానికి అడుగుతున్నాము అని ఒక మాట, వేరే అర్థం అన్నమాట. విష్ణు చిత్తుడు నవ్వుతూ తమాషాగా ఆయన కూడా చమత్కారంగా, అలాగే బావగారు చిత్తం, మీ ఘనుడైన నల్ల పిల్లవానికి అడగటానికి అంటే కడగటానికి తులసి వనంలో పుట్టిన మా గోదమ్మను చక్కగా మీరు స్వీకరించడానికి నిర్ణయం చేసుకున్నారు. చాలా బాగుంది. నల్లవాడిని కడగటానికి తులసి వనంలో పుట్టిన గోదమ్మ అవసరమే. మీ లౌక్యం కూడా చాలా గూఢంగా ఉంది సుమా అని అన్నాడు. ఇంకా ఘనుడు అనే మాటకి మేఘం వంటి వాడని కూడా అర్థం వస్తుంది కాబట్టి ఘనుడైన మీ నల్లవాడికి, మీ కస్తూరి రంగువాడికి మా గోదమ్మని కడగటం బాగుంది అన్నాడు అన్నమాట. ఈ మాటలకు అక్కడున్న పండితులందరూ విరగబడి నవ్వారు. ముత్తైదుల్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా పెదవులు తిప్పుతూ వీరి దాంపత్యం చాలా అన్యోన్యంగా ఉంటుంది, రాత్రొకళ్ళు పగళ్ళొకళ్ళు లాగా ఉంటుంది అంటూ గట్టిగా నవ్వారట. అంటే రాత్రి అంటే నల్లని కస్తూరి రంగడు, పగలంటే గోదాదేవి అన్నమాట. పచ్చగా బంగారు రంగులో ఉంటుంది ఆవిడ. చాలా బాగుంటుంది వీళ్ళ దాంపత్యం అన్నారట. ఇంకా కొంతమంది అన్నారట, తెల్ల కలువలకు కోసం వంగి ఉన్న నల్ల కలువల వైభవాలన్నీ కోనేటిలో కిరణాలై ప్రసరించినట్టుగా, అంటే తెల్ల కలువల కోసం నల్ల కలువలు ఇంకా పొడుగ్గాయి వంగినైట తెల్ల కలువల మీద. అలా ఉంటుంది వీళ్ళ దాంపత్యం, చాలా బాగుంది, కోనేటిలో కిరణాల్లాగా ప్రసరిస్తూ ఉన్నట్టుగా ఉంది అని కొంతమంది అన్నారట. వీళ్ళు చేసిన తమాషాగా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా చాలా చక్కగా ఒక అర్థవంతంగా ఉన్నది అని రాస్తున్నారు. తెల్ల నల్ల కలువలతో ఉన్న కోనేరు అందంగా ఉంటుందనేది అందరికీ తెలుసు. సృష్టి మొత్తాన్ని ఆ కోనేరుతోనే వాళ్ళు కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. అసలు కోనేటి నీళ్ళల్లో తెల్ల కలువ వెనుక చీకటిలో దాగిన నల్ల కలువ ఎంత వెతికినా కూడా తెల్ల కలువకు కనపడదు కదా. ఓహో, నవ్వుల వెన్నెలలో అన్నీ కనబడతాయి కాబోలునమ్మా అని ఒక యువతి నవ్వింది. ఈ తెల్ల కలువకి అంటే మా గోదమ్మకి నల్ల కలువ ఎలా కనపడిందబ్బా చీకట్లో, ఎలా వెతకగలిగింది? ఓహో, గోదమ్మ నవ్వుల వెన్నెలల కాంతులలో నల్ల కలువలు కూడా కనపడినేగామల్లు చీకటి అయినా అన్నారు. ఇంతలో విష్ణుచిత్తుడి భార్య అక్కడికి వచ్చి అరుంధతీదేవి వంక చూసి, అంటే విష్ణుచిత్తుడి భార్య ఏమో ఆడపెళ్లివారు, అరుంధతీదేవి వాళ్ళేమో మగపెళ్లివారు. ఏమమ్మా, ఇక్కడ ఇంత తతంగం జరుగుతోంది కదా, పెళ్లి చూపులు ఇప్పుడప్పుడే జరగవా ఏంటి? పెళ్లి కొడుకేడి, ఎక్కడ దాక్కున్నాడు అని అడిగింది. ఇంతలో ఒక పక్క నుంచి చక్కగా ఉత్తరేయం మడతబెట్టి గరుడాళ్వారు వారిలాగా మెళ్ళో ధరించిన గోదం మేనమామ మీసాలతో నామాలతో లేచి నిలబడి చేతికర్ర నేల మీద గట్టిగా కొట్టి ఇట్లా నిలదీసి ఇట్లా గట్టిగా అన్నట్ట, నా కొడుకు బొద్దురొంగడి గోదకి మేనమామ కొడుకు కదా, అదుగో ముద్దులొలుకుతూ కూర్చొనున్నాడు. గోదకి రంగనాథునకు కొంగు ముడి వేయాలని ఇప్పుడా ఎప్పుడో నిర్ణయించాం కదా, ఇంకా పెళ్లి చూపులేమిటన్నట్టుగా అన్నాడు. మీసాల నామాల మేనమామ ఇట్లా అంటూ ఉండగానే ఆయన కుమారుడైన బొద్దురంగడు భుజాలు కుదిలించి ఒక్కసారి కులికి లేచి నిల్చున్నట్ట. అలా నిలబడుతూ ఉండగానే నిలువెత్తు ఆకారం ప్రత్యక్షమైందిట. అందమైన హారాలు, మకర కుండలాలు, బాహువులకు కేయూరాలు, మణికిరీటము, మనోహరమైన పచ్చటి పట్టు పంచెతో ధీర గంభీరుడైన శ్రీ రంగనాథుని మూర్తి నిలువున నిలబడింది అంటున్నారు. అంటే ఇంతకుముందు బొద్దురంగడిలాగా వచ్చినవాడు ఈయనేనన్నమాట, పరమాత్మేనన్నమాట, రంగనాథుడేనన్నమాట. పాపం ఈవిడ భయపడిపోయింది, మేనమామ కొడుకు వచ్చారు
ఆ బొద్దురంగడికి పిల్లని అడగడానికి మేనమామ వచ్చాడని భయపడిపోయింది కదా, ఆయనే ఆ రూపంలో వచ్చినవాడు అన్నమాట. ఇప్పుడు అలాగే వచ్చి మళ్ళీ తన అసలు రూపాన్ని చూపించాడు రంగనాథుడు. మీసాల నామాల స్థానంలో గరుడాళ్వారు దివ్యమూర్తి నిజంగానే కనపడింది. బొద్దురంగడేమో రంగనాథుడు, మేనమామ రూపంలోనేమో గరుడు గరుత్మంతుడు కనపడ్డాడు. గరుడాళ్వారు అంటారు వాళ్ళు వైష్ణవులు, అలా కనపడ్డాడు. ముందుకు చాచిన 2 చేతులకి పాములు చుట్టుకొని ఉండగా అరచేతులు ముందుకు చాచి ఉన్నాయిట. విశాలంగా కొనదేరిన కన్నులు, సుదీర్ఘంగా వంకర తిరిగిన ముక్కు భ్రాంతులను కలిగిస్తూ ఉందిట. విశాలంగా ఉన్న 2 రెక్కలలోనూ వేల కొలది ఛందస్సులు ఈకలుగా అమర్చి ఉన్నాయిట. ఈ గరుత్మంతుడు జ్వాజ్వల్యమానంగా వెలగటం వీళ్ళందరికీ కూడా దర్శనమైంది. మీసాల నామాల మేనమామ కథలోకి వచ్చినప్పుడు ఒక సమన్వయం తర్వాత చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఈ మేనమామ వేషంలో గరుత్మంతుడు, మేనమామ కొడుకు బొద్దురంగడి రూపంలో రంగనాథుడు మొదటి నుంచి అక్కడే ఉన్నారు. గోదకు రంగనాథుడు కనపడింది కూడా ఈ మేనమామ వచ్చిన తర్వాతనే ఆయన కనపడటం జరిగింది. అసలు మేనమామ రంగడు తర్వాత రంగంలోకి పెళ్లికి వస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ దేవతలందరూ కూడా దుందుఫులు కాహళ ధ్వనులు మిన్ను ముట్టేటట్టుగా వాయిస్తూ ఉన్నారుట. శుభము అనే లక్షణమే స్త్రీ రూపాన్ని ధరిస్తే ఆమె నోటి నుంచి వచ్చిన పరిమళమైన వాయువులాగా దివ్య సుగంధాలు సభలో వ్యాపించినట. అందరికీ శుభాన్ని శ్రేయస్సును కోరే దేవతా గణాల ఆకాశంలో నుంచి ఆశీర్వాదం చేశారుట. విష్ణు చిత్తులు అప్రయత్నంగా నిలబడి సంభ్రమము ఆశ్చర్యము రూపం గట్టినట్టుగా భయంగా ముందుకొచ్చి రంగనాథుడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారుట. గర్భగుడిలో భద్రపీఠాన్ని ఏర్పరిచి స్వామికి సమర్పించి ఇట్లా అన్నాడుట. ఆయన అంటే ఇన్నాళ్ళు ఏమనుకుంటున్నాడు, ఆయన కూడా మరి బావమరిది కొడుకు రంగడు బొద్దురంగడు అని అనుకుంటూ ఉన్నాడు కదా. అందుకని భయంగా జాగ్రత్తగా దగ్గరికి వచ్చి నమస్కరించి ఒక పీఠం ఇచ్చి కూర్చోబెట్టాడన్నమాట పెళ్లి కొడుకుని. జయోస్తు దేవా, వేదాలలో అంతరార్థంగా దాగి ఉన్నవాడివి నువ్వే కదా, వేదం లోపలగా ఉన్నవాడివి నువ్వే కదా, నిన్నే స్తోత్రం చేస్తూ ఉంటే నీ కీర్తి శాశ్వతంగా నిలబడి ఉంటుంది. నీ భక్తులు భయం లేకుండా హాయిగా సాధన చేసుకుంటూ ఉంటే వాళ్ళని రక్షించటమే నీ కర్తవ్యంగా ఉన్నటువంటి ధర్మమూర్తివి నువ్వు. నీ సుదర్శన చక్రరాజం నిర్దయగా దయ లేకుండా రాక్షసులందరినీ ఓడించి వాళ్ళకి దుఃఖం కలిగిస్తోంది. అట్లాంటి నీ చూపులలో మా మీద కరుణతో అమృత ధారలు వర్షిస్తూ ఉన్నావు కదా నాయనా. మా మీద ఎంతో దయతలచి ఈ వివాహ సంబంధం స్వీకరించు. అయోనిజ అయిన నా కూతుర్ని, నా కన్యను నీకు సమర్పించి కాళ్ళు కడిగి కన్యాదానమిచ్చి నా జన్మ సఫలం చేసుకోవాలని అనుకుంటున్నాను తండ్రి, నువ్వు ఒప్పుకోవాలి ప్రభు అని అడిగాడు. విష్ణు చిత్తుడు ఇట్లా చెప్పగానే రంగనాథుడు గోదాదేవి వెంక చూచి చిరునవ్వు నవ్వాడు. గోదాకన్యక ముఖంలో సిగ్గులు మొగ్గలు తొడిగినాయి. సప్తమహర్షులు సాధు సాధు అని ఆశీర్వదిస్తూ వేదమంత్రాలతో స్వస్తి వాచకం చెప్పారు. ఆలయంలో అప్పుడొక వీణానాదం వ్యాపించిందిట. అందరూ తలలెత్తి చూస్తే నారద మహర్షి ప్రత్యక్షమై విశాలమైన నవ్వులు కురిపిస్తూ పద్మంలాంటి చెయ్యెత్తి ఆశీర్వదించి ఆశీర్వాదాలెన్నో అందించి అదృశ్యమైపోయాడుట. కనపడకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఆనాటి రాత్రంతా గోద ఆనంద సముద్రంలో కరిగిపోతూ ఓలలాడుతూ రంగనాథుడి వక్షంలో విశ్రమించింది. 24వ రేయి అటువంటి అనుభూతిని భక్తులందరికీ అందించుగాక అంటున్నారు. మన రికార్డింగ్ నెంబర్ 24 కూడా అయిపోయింది.